సభాముఖంగా అతనికి ఆశీస్సులందరూ కూడా అందజేయాలని కోరుతున్నాను. చాలా చక్కగా ఆయన అన్నమాచారి కీర్తనలు అయితేనే, త్యాగరాయ కృతులు అయితేనే, మధ్యలో త్యాగరాయ కృతులు కూడా ఆలోచించారు మీరు. చాలా చక్కగా ఉంది. అది ఎలా ఉందంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లో మీరు ప్రవేశించారు అందులో. మా అందరికీ కూడా అసలు సమయం తెలియలేదు, సమయం తెలియకుండా చేశారు. కాలాన్ని అలా ఆఫీసినట్టుగా. అంటే సంగీతానికి ఏముందంటే మనకి అనేక వ్యాధులను నివారించే శక్తి ఉంది. మన గురువు గారు చెప్పారు అప్పుడే. మ్యూజిక్ థెరపీ ఈరోజు చాలా గొప్ప దినం. అటువంటి దినం నాడు ఇంత చక్కని రోజు ఇటువంటి సంగీత విద్వాంసులు మనకి చక్కని ఆలాపన, ఆ సంగీత నేమ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటది, సాక్సోఫోన్ ద్వారా ఆయన చాలా అమూల్యమైనది సంగీతం. అంతమందికి పట్టుబడదు. అది సరస్వతీ దేవి తాలూకా కృపా కటాక్షాలు ఉండాలి. ఆ దేవి కటాక్షం ఉంటేనే అది అద్భుతం. అతను ఇంకా అతని యొక్క జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మాస్టర్ చెప్పారు, గౌతమ బుద్ధుడు జన్మించిన దినం చాలా సుదినం. అలాగే ఆయన జ్ఞానాన్ని పొందిన దినం కూడా ఈరోజే. అంతేకాదు ఆయన నిర్యాణం చెందిన దినం కూడా ఇదే. అదే అంటే ఏంటి, ఒక సత్యాన్ని తెలుసుకున్న రోజు కూడా ఈరోజు. మాస్టర్ కదా నాకేం తెలియదు, ఆయన చెప్పారు ఆయన మీ వాక్యాలు ఏమో చెప్పండి అని. నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా మనకి అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే రకరకాలుగా ఆలోచిస్తుంటాం. మంచి ఆలోచనలు వస్తుంటాయి, చెడు ఆలోచనలు వస్తుంటాయి. మంచి ఆలోచనలు ఎవరైతే అమలులో పెడతారో అప్పుడు అన్ని కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మంచి ఆలోచనలు మనం చక్కగా వాటిని అమల్లో పెడితే మనకు అన్ని కూడా మంచి జరుగుతుంది. మనకి ఈ రోజు జరుగుతున్నది ఏమిటి, మాస్టర్కి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు. ఆ మంచి ఆలోచనలన్నీ కూడా ఆయన ఒక క్రమ పద్ధతిలో మనందరినీ కూడా చక్కగా మన మనస్సుల్లో ఆయన యొక్క వాక్కులు, ఆ ఆలోచనలు ప్రవేశించి ఇన్ని చక్కని కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వర్తించుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం